గుర్తించిన మేరకు నిన్న జరిగింది. ఈరోజు గుర్తించిన మేరకు మేము చూపించిన కాడి చూపించగలుగుతాం. అంటే వాళ్ళల్లో ప్రామినెంట్‌గా కొద్దో గొప్పో టీడీపీకి సంబంధించిన ప్రామినెంట్ కార్యకర్తలు ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మనం మా వాళ్ళు గుర్తుపట్టగలిగిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి క్లియర్ కట్‌గా మార్క్ చేసి చూపించగలుగుతా ఉన్నాం. హనుమత్ ఈయన ఇంకొక ఆయన హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్. పోసిన బోయిన బాలుగ్రామ్ చూడు, ఇద్దరు ఫోటోలు పెట్టాం. నెక్స్ట్ జమ్మలమడుగు మైలవరం మండలం కమ్మలదిన్నె గ్రామానికి చెందిన మంత్రి కుల్లాయప్ప అని పేరు. నెక్స్ట్ ఇది భలే ఆశ్చర్యం. రీపోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్ లో కూడా ఈరోజు పొద్దున కమలాపురానికి నిలబడ్డ ఈ వ్యక్తి టీడీపీ నాయకుడు నారాయణ యాదవ్. కొత్తపల్లి గ్రామంలో రీపోలింగ్ లోను దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్ లో నిలబడిన కమలాపురం నియోజకవర్గం నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గజ్జల నారాయణ యాదవ్. పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు లేరు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యథేచ్ఛగా దొంగోట్లు క్యూ లైన్లో నిలబడి వీళ్ళే సర్క్యులర్ పద్ధతిలో వీళ్ళంతకి వీళ్ళే రొటేషన్ పద్ధతిలో తిప్పుతున్నారు. ఇది అన్యాయమని ప్రశ్నించడానికి ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా 5 మంది కలిసి వెళ్ళినా కూడా వారిని పోలీసులు తరిమి కొడుతున్నారు. మహిళా ఏజెంట్ల పైన కూడా దాడులు చేశారు. నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్ళు 100 మంది ఒకే చోట ఉన్నా కూడా వాళ్ళు షామ్యానాలు వేసుకొని, ఆ షామ్యానాలు వేసుకున్న ఫోటో పెట్టచ్చుమా, షామ్యానాలు వేసుకొని చూడు భోజనాలు చేస్తున్నారు, షామ్యానాలు పెట్టుకున్నారు, పోలీసుల సమక్షంలో జరుగుతుంది, ఆన్నే తింటున్నారు. కానీ ఏ పోలీసు ఎవడు మాట్లాడు. అసలు ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులను నిజంగా ఏరుకోరి నియమించుకున్నారు. ఈ పోలీసులను కూడా కోరి ఎవరిని అక్కడ పెట్టాలి అని చెప్పి నియమించినారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సింది పోయి ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళే పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా పులివెందులకు వచ్చి కూర్చున్నాడు. ఆయన నేను రాత్రి నుంచే దౌర్జన్యకాండ స్టార్టు దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించినాడు. ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్. కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు, వరుసకు అల్లుడవుతాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ రాజ్యసభ వాళ్ళ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు వరుసకు అల్లుడవుతాడు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజీ ఆయనకు సంబంధించిన డిఎస్పీలు, ఆయనకు సంబంధించిన సిఐలు
హ్యాండ్ పిక్డ్ ప్రతి ఆఫీసర్ అక్కడ ఎవడు ఉండాలా ఎస్ఐలు ఎవడు ఉండాలా, సిఐలు ఎవడు ఉండాలా, ఆ లిస్ట్ మాకు సరే చంద్రబాబు నాయుడు పరిపాలనలో అసలు పోలీసులు ఎవరైనా చంద్రబాబు నాయుడు మాట వినకపోతే పరిస్థితి ఏమిటో తెలుసా? డీజీ స్థాయిలో ఉన్న అధికారులు సైతం జైళ్ల పాలు. పిఎస్ఆర్ ఆంజనేయులు జైలు, దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ అరెస్టెడ్, మరో అడిషనల్ డీజీ సంజయ్ అరెస్టెడ్, డిఐజీ విశాల్ గున్ని అరెస్టెడ్, కేస్ బుక్డ్, బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతిలాల్ రాణా కేసెస్, ఇంకా తదితరులు ఎంతో మంది సస్పెండెడ్, హెరాస్డ్, అరెస్టెడ్ కేటగిరీలో. మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తా ఉన్నారు. వీరు కాక 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డిఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో 6 డిఎస్పీలు, 3 అడిషనల్ కమాండెంట్లు, 2 అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు. 8 మంది డిఎస్పీలను సస్పెండ్ చేశారు. వీరు కాకుండా మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది కానిస్టేబుల్ వీఆర్లో ఉన్నారు.